జనసేన శ్రేణులు తన వెంటే ఉన్నారని పొన్నూరు వైసీపీ కాంగ్రెస్ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చెప్పుకోవడం హాస్యాస్పదమని మార్కండేయ బాబు అన్నారు. అధికార పార్టీ నాయకులు రాజకీయాల్లో ఇలాంటి దిగజారుడుతనం ప్రదర్శించడం దారుణమన్నారు. ప్రజల విశ్వాసం పొందుకున్న పార్టీనే అధికారం చేపడుతుందని చెప్పారు. ఒక ప్రణాళికలతో పద్ధతి ప్రకారం టీడీపీ జనసేన శ్రేణులు కలిసి రాబోయే ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేస్తామని పొన్నూరు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మార్కండేయ బాబు అన్నారు. ఇప్పుడు కూడా వారి పార్టీ వారు గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఎదుటి పార్టీ వారు కూడా మమ్మల్ని పోషిస్తున్నారు, మేము ప్రోత్సహిస్తున్నారని చెప్పడం అది హాస్యాస్పదంగా ఉంటుంది, అసభ్యకరంగా కూడా ఉంటుంది. ఇటీవల బహుశా నిన్నే అనుకుంటాను, మన పొన్నూరు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి అంబటి మురళీకృష్ణ గారు ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఆయనతో ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, జనసేన పార్టీ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం కూటమిలో ఎలాంటి ప్రక్రియలు చేశారు, జనశ్రేణులు ఎలా ఆయనతో ఉన్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. రాజకీయాల్లో మనం మాట్లాడుకోవడంలో తప్పు లేదు, కానీ ఇలా దిగజారుడు రాజకీయాలు చేసుకోవడం వలన మన వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. హుందాతనంగా రాజకీయాలు చేసుకోవాలి, హుందాతనంగా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి. ప్రజలు ఎవరిని నమ్మి ఉంటారో వాళ్ళకి ఓట్లేస్తారు దాంట్లో, అంతేగాని ఆ పార్టీ వాళ్ళు నాతో ఉన్నారు, ఈ పార్టీ వాళ్ళు నాతో ఉన్నారు, మొత్తం సర్వే చేయించుకోండి అని చెప్తే సర్వే చేయించుకునే పరిస్థితి అనేది దాదాపుగా మే 13వ తారీఖు డైరెక్ట్ సర్వేనే అయిపోతుంది. అప్పుడు ప్రజలు ఎవరికి చేస్తారనేది ప్రత్యక్షంగా చూస్తాం మనం. ఇవాళ సర్వేలు చేయించుకోండి, నాతో జనశ్రేణులు ఉన్నారు అనేటువంటి మాట మాట్లాడటం అనేది మరి హాస్యాస్పదం. అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిది, అంతేగాని అంబటి మురళి గారిదో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు అది. కాబట్టి జనసేన పార్టీకి విలువలు కలిగినటువంటి రాజకీయం ఉంది, నీతి నిజాయితీతో కలిగినటువంటి రాజకీయం ఉంది. ₹1 డబ్బులు పెట్టకుండా వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళు పెట్రోల్ పోయించుకొని వాళ్ళ డబ్బులతో భోజనాలు చేసుకొని ఇప్పుడు కూడా వారి పార్టీ వారు గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఎదుటి పార్టీ వారు కూడా మమ్మల్ని పోషిస్తున్నారు, మేము ప్రోత్సహిస్తున్నారని చెప్పడం అది హాస్యాస్పదంగా ఉంటుంది, అసభ్యకరంగా కూడా ఉంటుంది. ఇటీవల బహుశా నిన్నే అనుకుంటాను, మన పొన్నూరు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి అంబటి మురళీకృష్ణ గారు ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఆయనతో ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, జనసేన పార్టీ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం కూటమిలో ఎలాంటి ప్రక్రియలు చేశారు, జనశ్రేణులు ఎలా ఆయనతో ఉన్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. రాజకీయాల్లో మనం మాట్లాడుకోవడంలో తప్పు లేదు, కానీ ఇలా దిగజారుడు రాజకీయాలు చేసుకోవడం వలన